మన యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాకిస్తాన్ వాళ్ళు ఇంకేమన్నా చేస్తే యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది మోడీ గారు. సో పొరపాటున ఏమాత్రం టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఇట్ విల్ బి ఎ ఫుల్ ఫ్లెడ్జ్ వార్. ఇప్పుడే వార్ అయింది, వాళ్ళకి అంత ఖతం అయిపోయింది. వాళ్ళు అయిపోయినా వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే ర్యాలీలు తీసుకొని వాళ్ళు ఏదో సాధించినారనుకున్నారు. నేను చూసినా మొన్న ఒక క్రికెటరు, ఆయనకి ఎంత అమాయకత్వమో నాకు అర్థం కాలే. సో బేసిక్లీ మన టెక్నాలజీ, మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ చాలా ప్రిసైజ్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గారికి చెప్పాలా. ఎందుకంటే ఆ టెక్నాలజీ తెచ్చిండేది కానీ చేసిండేది కానీ లాస్ట్ 10 ఏళ్ళలో మన మోడీ గారు తేవడంతో, లేకపోతే కార్గిల్ వార్ లెక్క మన సోల్జర్స్ ఎంతమందో పోవాలా మనం సాధించగలుగుతాం, బట్ ప్రాణాలు కూడా కోల్పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అట్లా కాకుండా ఈరోజు మంచి టెక్నాలజీ, మంచి ఎక్విప్మెంట్స్తో మనము ప్రిసైజ్గా ఏవేవి అటాక్ చేయాలో అవన్నీ చేయడం జరిగింది. సో దానికి ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలా. ఇంకా ముందు ముందు కూడా పాకిస్తాన్ వాళ్ళు 2-3 సార్లు ఆలోచించాలా. ఏమన్నా అటాక్ చేయాలా అంటే వాళ్ళకి ముక్కలు చేసేదానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఆటం బాంబు ఉందని. అసలు ఆటం బాంబు లేసే లోపల ఇక్కడ మన వాళ్ళు ఖతం చేయగలుగుతాం, అంత టెక్నాలజీ ఉంది. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకి హెచ్చరిస్తూ మన మోడీ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతా కీ.